తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ బహిరంగ సభ వేదికగా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుపై అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూసీ కాలుష్యం కారణంగా ఇబ్రహీంపట్నం, భువనగిరి, మునుగోడు, నల్గొండ ప్రాంతాల ప్రజల పరిస్థితి దారుణంగా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నదిని శుద్ధి చేయడం తన జీవిత లక్ష్యమని ప్రకటించిన సీఎం దేశానికే తలమానికమయ్యే విధంగా పనుల్ని పూర్తి చేసి తీరతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్టుని అడ్డుకోవాలని చూసే వారిపై సీఎం రేవంత్ రెడ్డి మూసీలో వేసి తొక్కుతా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒట్టేసి చెబుతున్నా ఈ పనులకి ఎవరు అడ్డం వచ్చినా, చివరికి ఎవరు ఆత్మహత్యలకు పాల్పడినా సరే వాళ్ళందరినీ మూసీలోనే వేసి తొక్కి మరీ ప్రక్షాళన పనులు పూర్తి చేస్తానని హెచ్చరించారు. కడుపులో విషం పెట్టుకుని ప్రాజెక్టుని అడ్డుకోవాలని చూస్తున్న కొందరు కుట్రల్ని సాగనివ్వబోమని తేల్చి చెప్పారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెబుతూ కనగల్ మార్కెట్ యార్డ్లో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి పైలాన్ ఆవిష్కరించడంతో పాటు 83 కోట్లతో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. నివేదించిన ప్రతి పనిని చేయడానికి ప్రయత్నిస్తానని హామీ ఇస్తూ వచ్చే ఎన్నికల్లోపే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుని పూర్తి చేసి కృష్ణా జలాల్ని నల్గొండ నేలపై పారిస్తానని ప్రజలకు మాటిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో లక్షలాది మందికి కార్డులు అందజేశామన్నారు. గతంలో బర్రెలకు దాణాగా వేసే దొడ్డు బియ్యం ఇచ్చేవారని, కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం ఏటా 16,000 కోట్లు ఖర్చు చేస్తూ 3.28 కోట్ల మందికి నాణ్యమైన సన్నబియ్యం అందించి పేదవాడి కడుపు నింపుతోందని తెలిపారు. కేసీఆర్ గజ్వేల్లో, కేటీఆర్ జన్వాడలో, హరీష్ రావు మొయినాబాద్లో ఎకరాలకి ఎకరాలు ఫామ్ హౌసులు కట్టుకున్నప్పుడు లేని కడుపు మంట తాము పేదల ఆత్మగౌరవం కోసం 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తుంటే బీఆర్ఎస్ నేతలకు ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో తినే సన్నబియ్యాన్నే నేడు రాష్ట్రంలోని ఆదివాసీ సోదరులు కూడా తింటున్నారని, తమ 30 నెలల ప్రజాప్రభుత్వ పాలనపై అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 100 రూపాయలు పెట్రోల్ పోసుకుని 10 పైసలు అగ్గిపెట్టి తెచ్చుకున్న అగ్గిపెట్టిరావుది త్యాగమైతే రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి, కిష్టయ్య, యాదయ్యల త్యాగాల్ని ఏమనాలని ప్రశ్నించారు. ఉద్యమం ముసుగులో 1000 కోట్లు దోచుకుని 69,000 కోట్ల అప్పుల్లో ఉన్న తెలంగాణని 8 లక్షల కోట్ల అప్పులు ఊపిలోకి నెట్టేశారని ధ్వజమెత్తారు.